వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్య. దుష్టారిభుజ దుర్వార గర్వరేఖా నిర్వాపకా చండతరమూరు రాయరగండ మహాబిరుదాంకిత అవిరళ వితరణ విద్యా నవరాధేయా హే కృష్ణదేవరాయ జయ హే జయ హే జయ హే. జయ హే జయ హే జయ హే జయ హే జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయల పట్టాభిషేకం తెలుగు సరస్వతికే అమృతాభిషేకం. కృష్ణదేవరాయల పట్టాభిషేకం తెలుగు సరస్వతికే అమృతాభిషేకం. దేశ భాషలందు తెలుగు లెస్సని అన్నాడు, దేశ భాషలందు తెలుగు లెస్సని అన్నాడు. ప్రభుమౌళిగ సకలావని ప్రణతులందుకున్నాడు, ప్రభుమౌళిగ సకలావని ప్రణతులందుకున్నాడు. జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ.
రాజనీతి నిహిత రాజ్య పరిపాలన దక్షుడవై హరినృపాల దంతావళ భయకర హర్యక్షుడవై తిరుమల దేవి హృదయాంతర నవనవ మదనుడవై శ్రవణ మనోరంజక వీణావాదన నిపుణుడవై చరిత్ర సృష్టించిన వీరాగ్రణివి దక్షిణాదికే అభినవ దినమడివి చరిత్ర సృష్టించిన వీరాగ్రణివి దక్షిణాదికే అభినవ దినమణివి జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ శిల్పమహిత మందిరాలు నిర్మించితివీవు అసంఖ్యాక తటాకాలు తవ్విల్చితివీవు శౌర్యం ఔదార్యం కలగలిసిన దొరవీవు ఆనాడు ఏనాడు నీకు సాటి నీవు నీ పాలన కాలం 20 ఏళ్ళు నీ స్మృతి జీవించు వేలేళ్ళు జయ హే జయ హే జయ హే జయ హే జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ సాహితీ సమరాంగణ చక్రవర్తివైనావు సకల జగత్ పరివ్యాప్త ధవళ కీర్తివైనావు ఆముక్తమాల్యదా ప్రబంధకర్తవైనావు బహుభాషా విబుధులలో మణిపూసవే నీవు కృష్ణదేవరాయ నీ గుణగానం రసానంద గగనానికి సోపానం జయ హే జయ హే జయ హే జయ హే జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ జయ హే కృష్ణదేవరాయ
పెనుగొండ ఆలయ ప్రాసాదాలు. రూపకం రచన శ్రీ నరేనూరి హనుమంతరావు. పదరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ, ఎవ్వరికి తెలియకుండా వెనక మాటున దోవగుండ. పదరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ, ఎవ్వరికి తెలియకుండా వెనక మాటున దోవగుండ. పదరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ. సిరులు నిండిన కొండ చూద్దాం, కొండ కోటల సొగసు చూద్దాం. సిరులు నిండిన కొండ చూద్దాం, కొండ కోటల సొగసు చూద్దాం. గండు కోకిల పాట వింటూ గానలహరిని తేలిపోదాం. గండు కోకిల పాట వింటూ గానలహరిని తేలిపోదాం. పదరా పదరా బంగారు కొండ పారిపోదాం పెనుగొండ, ఎవ్వరికి తెలియకుండా వెనక మాటున దోవగుండ. పదరా బంగారు కొండ పారిపోదాం పెనుగొండ. పూల పందిరి చలువ తిన్నెల స్వర్గలోక సుఖాలు కందాం. పూల పందిరి చలువ తిన్నెల స్వర్గలోక సుఖాలు కందాం. కళ్ళ కపటము లేక బతుకుల కలల రాజ్యం ఏలుకుందాం. కళ్ళ కపటము లేక బతుకుల కలల రాజ్యం ఏలుకుందాం. పదరా బంగారు కొండ పారిపోదాం పెనుగొండ, ఎవ్వరికి తెలియకుండా వెనక మాటున దోవగుండ. పదరా బంగారు కొండ పారిపోదాం పెనుగొండ. వలపు వెన్నెలలోరు ప్రకృతి సోయగాలను అనుభవిద్దాం. వలపు వెన్నెలలోరు ప్రకృతి సోయగాలను అనుభవిద్దాం. మలయ మారుత వీచికలలో తపన తీరగ తేలిపోదాం. మలయ మారుత వీచికలలో తపన తీరగ తేలిపోదాం. పదరా పదరా బంగారు కొండ పారిపోదాం పెనుగొండ.
తేనెలూరే తెలుగు భాషల తీపి నించిన పదం విందాం. సుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. తెలిసిల్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారత ధారల గ్రోలుటల్జుమే. తేనెలూరే తెలుగు భాషల తీపి నించిన పదం విందాం. తెలుగు తేట ప్రబంధ రీతుల సుధల గ్రోలి పరవశిద్దాం. తెలుగు తేటల ప్రబంధ రీతుల సుధల గ్రోలి పరవశిద్దాం. పదరా పదరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ. పదరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ. పారిపోదాం పెనుకొండ. పారిపోదాం పెనుకొండ. పశ్చిమాంధ్రావని వజ్రకోటీరంబు ధరణీ పురంధ్రి ముత్యాల గొడుగు కృష్ణరాయేంద్రు ముంగిటి పెన్నిధానంబు రాయలసీమ స్వర్ణమయ భూష మండలంబులకెత్తు మాణిక్య దీపంబు సరినగరములలో స్వర్గనిభము కలిమిలేమవసించు కనక గర్భగృహంబు భువన వీరుల రొమ్ము పూసరంబు ధరణి జనముల కరచేతి పరసువేది నిఖిల శుభముల నిద్దంపు నిల్వుటద్దమైన పెనుగొండ విభవమెంత నివచింతు ముజ్జగంబుల పుణ్యంపు మూలధనము అంటారు దుర్భాక రాజశేఖర శతావధాని గారు. ప్రజలలో ఆధ్యాత్మిక శక్తిని నైతిక పరివర్తనను తెచ్చి సత్ప్రవర్తకులుగా పౌరులను తీర్చిదిద్దేందుకు పెనుగొండలో పాలకులు 365 దేవాలయాలను నిర్మించారు. ప్రతిరోజు పాలకులు స్వయంగా దేవాలయాలకు హాజరై పూజలు నిర్వహించేవారు. రోజుకొక దేవాలయం చొప్పున ఏడాది పొడుగునా దేవుళ్లకు పూజలు జరిపించేవారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రజలు ఉద్యోగులు ఈ పూజా కార్యక్రమాల్లో ఆసక్తితో పాల్గొనేవారు. విపణి వీధిని వజ్రాలు విక్రయించి వర్తకంబన పృథ్విన వాసిగాంచి అని కవులు పలికారు. ఊరికి తూర్పు వైపుననున్న ముత్యాల చెరువులో మణువుల కొద్దీ ముత్యాలు పండించేవారట. మహీంద్ర నది పరివాహక ప్రాంతమంతా ముత్యాలతో నిండి ఉండేదట. రామగిరి బంగారు, వజ్రకరూరు వజ్రాలు ఈ ప్రాంతంలో రాసులు పోసి అమ్మేవారు. దేశ విదేశీ వర్తక సముదాయంతో ఈ ముత్యాలపేట ఎప్పుడూ సందడిగానే ఉండేదిట. రాజ్యంలో వసూలైన సుంకాలతో దేవాలయాల నిర్వహణ జరిగేది. పైగా రాజులు మడిమాన్యాలిచ్చి దేవాలయాలను పోషించేవారు. ఇక్కడి ద్రాక్ష దానిమ్మల ప్రశస్తిని గురించి, వజ్రవైఢూర్యాది నవరత్న వ్యాపారాన్ని గురించి మార్కోపోలో, మెగస్తనీస్, అబ్దుర్ రహమాన్, హ్యాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రికులు గొప్పగా రాశారు. గతంలో కోట పూర్వ ముఖద్వారాన్ని ప్రధాన ద్వారంగా వినియోగించేవారు. ఎర్రమంచి ముఖద్వారంగా పిలిచే ఉత్తర ముఖద్వారం నుండి ప్రస్తుతం పురప్రవేశం ఉంది. ఉత్తర ముఖద్వారం ఒక కళాత్మకమైన కట్టడం. ఇక్కడ వెలిసిన 11 అడుగుల ఆంజనేయ విగ్రహం అన్నింటికన్నా అతి పెద్దది. పారంపర్యంగా వచ్చిన ప్రజల విశ్వాసాన్ని బట్టి ఉత్తరాది మఠ పీఠాధిపతులు ప్రతిష్ఠించిన 750 ఆంజనేయ విగ్రహాల్లో 365 విగ్రహాలను ఒక్క పెనుగొండలోనే ప్రతిష్ఠించారంటారు. అందుకే కాబోలు ఇక్కడ ఎక్కడ చూసినా ఆంజనేయ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఉత్తర ద్వారం ఆంజనేయ స్వామి అతి మహిమాన్వితుడని ప్రతీతి. ఆయనకు నేడు నిత్య పూజలు జరుగుతాయి. ఈ ఊరి జనాల్లో ఎక్కువ మంది ఆంజనేయుని పేరిటి వారున్నారు. సహజ కుండల భూష జాజ్వల్య కలితమై కర్ణయుగళి దివ్య కాంతులీన సూర్యదత్తంబైన సుగ్రీవహారాన
మిలమిలగళ సీమ మెరుపులీన సహజాత శోభిత జన్నితంబుకతాన బ్రహ్మతత్వజ్ఞాన ప్రభలు వెల్గా బ్రహ్మచర్యపు చిహ్న భాసమాన నిరూఢి కౌపీన ధారణాక్రమము దోప ఒక కంట రౌద్రంబు ఒక కంట శాంతము జింద కన్నుదోయిట సుప్రకాశములక పద్మహస్తము పైకెత్తి భయము వాపి ఊరువాకిట కొలువైన ఉజ్వలాంగుడు అతులమతి మంతు హనుమంతునభినుతింతు పూజ్యుడైనట్టి పెన్గొండపుర నివాసు. గుడికి నోచుకున్నవి, ఆరుబయట ఉన్నవి మొత్తం 60కి పైగా ఆంజనేయ విగ్రహాలు కోట లోపల బయట కొండ మీద ఈనాటికి ఉన్నాయి. వీరాంజనేయ రూపంలోనూ ప్రసన్నాంజనేయ రూపంలోనూ ఈ విగ్రహాలు సాక్షాత్కరిస్తాయి. కుడి చేతిలో పుష్పం ఉండేటువంటి ఆంజనేయ విగ్రహం ఉత్తరాది పీఠాధిపతుల ప్రతిష్టగా పేర్కొంటారు. ఉత్తరాది మఠం, వ్యాసరాయ మఠం, శ్రీపాదరాయ మఠం, ముళబాగిల మఠం మొదలైన మధ్వ మఠాలకు సంబంధించిన ఆంజనేయ దేవాలయాలున్నాయి. అందువల్లనే కాబోలు ఆంజనేయ విగ్రహాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. సంజీవిని పర్వతం మోసే ఆంజనేయ రూపాన్ని సంజీవరాయుడిగా పూజిస్తారు. సామాన్యంగా ఆంజనేయ విగ్రహం ఒక కంటి చూపే కలిగి ఉంటుంది. కోట వెలుపల ఒక చోట మాత్రం 2 కన్నులతోనూ చూస్తూ ముకుళిత హస్తుడైన ఆంజనేయుని ప్రతిష్ఠ కనిపిస్తుంది. ముఖ్య ప్రాణదేవుడైన ఆంజనేయుడు ఈ కోటను, రాజులను, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతాడని ప్రజలు నమ్ముతారు. ఈ ఆంజనేయ స్వామి మహత్యంతోనే ఇక్కడ ప్లేగు, కలరా మొన్నగు రోగాలు ప్రబలలేదని ప్రజల నమ్మకం. ఇలాగే గణపతి దేవాలయాలు కూడా అనేకం కనిపిస్తాయి. ప్రతి ముఖద్వారాన్ని అష్టదిగ్బంధనం చేస్తూ ఈ విగ్రహాలు తమ ఉనికిని చాటి చెబుతూ ఉన్నాయి. ఉత్తర ద్వారంలోని ఆంజనేయ స్వామిని దర్శించి దక్షిణం వైపుగా కోటలోనికి ప్రవేశిస్తే మొట్టమొదటి నరసింహస్వామి దేవాలయం కనిపిస్తుంది. గతంలో కొండమీది నరసింహస్వామి దొంగల అపహరణకు లోనై ఇటీవల తిరిగి దొరకడంతో ఈ మధ్యనే స్వామిని కడ ప్రతిష్ఠించారు. దివ్యమంగళ స్వరూపుడైన యోగ నరసింహుడు భక్తుల పాలిటి కల్పతరువై భాసిస్తుంది. క్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంకర చక్రకర జ్వాలాకేసర సింహ శూలానకర నరసింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంస విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. కోట ప్రాంతంలో ఎక్కడో పడి ఉన్న ధ్వజస్తంభాన్ని ఈ గుడి ముందుంచారు. ఆ ధ్వజస్తంభం మీద తుళువరాజుల రాజసింహమైన వరాహము, పిడిబాకు, అర్ధచంద్రుడు, సూర్యుడు మలిచారు. వాస్తవానికి గతంలో ఇది వేణుగోపాల స్వామివారి గుడి. స్వామి విగ్రహాన్ని బ్రిటిష్ వారు తరలించుకొని పోయి లండన్ మ్యూజియంలో ఉంచుకున్నారు. మరికొంత ముందుకు నడిస్తే ఎడమవైపున శిల్పకళాశోభితమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ స్వామిని గుడిమిద్దె ఆంజనేయుడు అంటారు. పోషణ లేక ఈ దేవాలయం జనాకర్షణను కోల్పోతోంది. ఇంకొంచెం ముందుకు నడిస్తే కుడివైపున వేణుగోపాల స్వామివారి దేవాలయ సముదాయం ఉంది. అక్కడే లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం కూడా ఉంది. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి.
ప్రధాన పురవీధిలోనే బహుపురాతనమైన శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉంది. శాలిగ్రామ శిలా నిర్మితమైన ఈ విగ్రహం నిత్యనూతన శోభలు వెదజల్లుతూ భక్తుల మనోవాంఛ ఫలసిద్ధికి ఆలవాలమై ప్రకాశిస్తుంది. నిత్య పూజలతో, వారోత్సవ పక్షోత్సవాలతో ఈ దేవాలయం పెనుగొండ పట్టణానికి తలమానికంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో స్వామికి సాంప్రదాయకంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆలయానికి మడిమాన్యాలు లేకున్నా భక్తుల సహకారంతో యథావిధిగా నేటికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడి ఉత్సవమూర్తులు అతి పురాతనమైనవి. ఇక్కడి శ్రీచక్రంలో జీవకళ ఉట్టిపడుతుంది. దర్శనీయ స్థలాల్లో వెంకటరమణ దేవాలయం కూడా ఒకటి. కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎదురుగా ఏనుగు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అతి పురాతన వైభవం గల ఈ దేవాలయాన్ని భక్తులే తమ కైంకర్యాలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాళికాదేవి ఆలయాన్ని కాళమ్మ గుడి అని పిలుస్తారు. ఈ కాళీ విగ్రహం రౌద్రాకృతితో దర్శనమిస్తుంది. ఆదిశక్తిగా, దుష్ట సంహారినిగా ఈ దేవత తొలి పూజలు అందుకుంటుంది. యథాచారంగా దసరా పండుగ నాడు ఊళ్ళో దేవతలంతా పురవీధుల్లో ఊరేగుతూ జమ్మి దర్శనం చేస్తారు. మెరవణిలో ఈ కాళమ్మ అగ్రభాగాన కదిలిపోతూ ఉంటుంది. మిగతా దేవతలంతా దేవిని అనుసరిస్తారు. కాళమ్మ గుడికి ఎదురుగా వెలసిన బొజ్జగణపయ్య పెనుగొండ ప్రాభవ వైభవాలను చాటి చెప్పే సాక్షిగా నిలుస్తాడు. ఈ విఘ్నేశ్వరుడు అశేష భక్తజనాళి పూజలు అందుకుంటున్నాడు. ఇటీవలనే ఈ దేవాలయంలో నవగ్రహాలు ప్రతిష్ఠించారు. కోటలో ఇంకా పాల వెంకటరమణ స్వామి, కొండమీది దర్జీ ఆంజనేయ స్వామి దేవాలయాలు, తూటమంటపం, కోట దక్షిణ ద్వారం నిర్మాణాలు శిథిలావస్థలో ఉన్నాయి. విజయనగర రాజులు వైష్ణవ మతావలంబులు అయినా వారు పరమత సహనం కలవారేందుకు నిదర్శనం కోటలో వెలిసి నేటికి విరాజిల్లుతున్న జైన దేవాలయాలు. జైన దేవాలయాల్లో పచ్చే పార్శ్వనాథ దేవాలయం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ పచ్చే పార్శ్వనాథ దేవాలయం జైన దిగంబర సంప్రదాయానికి చెందినట్టిది. పచ్చే పార్శ్వనాథుడు ఇక్కడ ప్రధాన దేవత. ఇక్కడే ఇంకా ధరణీంద్ర స్వామి, పద్మావతి శాసన దేవతలు, బ్రహ్మదేవుని విగ్రహాలు మనకు కనిపిస్తాయి. సహజమైన ఆకుపచ్చగా శిలలో రూపుదిద్దుకున్న దిగంబర పార్శ్వనాథుడు మనకు దర్శనమిస్తాడు. అలాగే ఇక్కడ శాలిగ్రామ శిలలో చెక్కిన పార్శ్వనాథుడు కూడా ఉన్నాడు. జైన మతాచార్యులైన తీర్థంకరులు 24 ప్రసిద్ధులు. ఈ అందరి మూర్తులు ఈ గుడిలో నెలకొల్పారు. ఇక్కడి పార్శ్వనాథుడు 23వ వాడుగా చెప్పుకుంటారు. ఈ దేవాలయం జైనుల యాత్రాస్థలంగా పెనుగొండకు పెంపు తెచ్చింది.
ఇక్కడి మరో జైన దేవాలయం అజితనాథునిది. ఇది కూడా జైన దిగంబర సంప్రదాయానికి చెందినదే. జైనుల 22వ గురువు అజితనాథుడు ఈ దేవాలయంలో పార్శ్వనాథుడితో పాటు శారదా శాసన దేవతలు ఉన్నారు. నిధుల కోసం దేవాలయాలను త్రవ్విన ముష్కరులు మూల విరాట్టుని భిన్నం చేశారు. ఈ దేవాలయం వన్యమాసినప్పటికీ తన వైభవాన్ని చాటుతూనే ఉంది.
పెనుగొండ గగనమహల్ నాటి సౌధ నిర్మాణ కౌశలానికి ప్రతీక అయి నిలుస్తున్నది. అప్పట్లో తలపాగా చుట్టుకున్న వ్యక్తి గగనమహల్ శిఖరం కోసం చూపు సారిస్తే అతని తలపాగా కింద పడిపోయేదట. అంటే ఈ నిర్మాణం అప్పట్లో ఆకాశాన్ని చుంబించేంత ఎత్తుగా ఉందని తెలుస్తుంది. ఈ గగన్ మహల్ తిరుమల రాయుని కాలానికి ముందే నిర్మితమైంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ సౌధాన్ని రాజమహల్గా అంతఃపురంగా చేసుకుని పరిపాలించాడట. దీని నిర్మాణంలో ఒక్క దూలం కాని దంతే కాని ఉపయోగించక ఇండో సెరామిక్ పద్ధతిలో ఈ సౌధ నిర్మాణం జరిగింది. ఈ సౌధ నిర్మాణంలో వాడిన గార తయారీలో ఒక్కలు, పటిక, ఇసుక, సున్నం మొదలైన వాటిని సమపాళ్లలో మేళవించి వినియోగించారు. దీని నిర్మాణం ఇటుకల తయారీలో కూడా ప్రత్యేకతను పాటించారు. ఏది ఏమైనా ఊహకందని సాంకేతిక పరిజ్ఞానంతో చిరంజీవ శక్తిని నుంచి ఈ పెనుగొండలోని కట్టడాలన్నింటినీ నిర్మించారు. తిరుమల రాయుని తర్వాత అతని కుమారుడు శ్రీరంగరాయలు, అతని తర్వాత వెంకటపతి రాయలు, ఆ తర్వాత జగదేకరాయలు ఇక్కడనే పట్టాభిషిక్తులై విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఫిరంగిగుండ్ల ఢాకాను ఎదిర్చి నిలిచిన గగనమహల్ సౌధరాజన్లో శ్రీకృష్ణదేవరాయలు కొన్నాళ్లు నివసించాడనేందుకు ఆధారాలున్నాయి. ఆంధ్రభోజుని నిదాఘార్తి గుందగనీక సంతసపరచిన సౌధమిదియ మంత్రి తిమ్మరు సయ్యమతి చాకచక్యంబులు ఆకళించిన నిశ్చలాకమిదియ అష్టదిగ్గజములన్యోన్య కావ్యాలాప గోష్ఠి నుండిన కొల్వు కూటమిదియ గండపెండెరమాంధ్ర కవితా పితామహు పాదమెక్కిన సభాభవనమిదియ ఇదియ పెంపేది వైరి భూమీషులెల్ల రత్నకోటీర రాజనీరాజతాంధ్రధారుణీనాథ పాద పద్మముగా నమస్కృతులు నర్చిన గగన మహలు సుమ్ము. ఇది కవి ఊహ కాదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెనుగొండలోని గగన్మహల్ సౌధరాజం రెండవ భువన విజయంగా ఖ్యాతిగాంచి ఈ పద్యంలో వర్ణితాలైన సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. కైలాస శైల శృంగములట్లు తన చుట్టూ బహువిధ ప్రాసాద పటలి వెలుగా అమరేంద్రు వైజయంతముగేరు సిరిమీరి కళకళలాడెడి గగనమహలు. ఈ రాజకార్యాలయం ఈనాడు పాడుపడిపోతూ ఉంది. నిధులకై ముష్కరులు ప్రతి అంగుళము త్రవ్వి చూశారు. నిర్మాణానికి ఉన్న తలుపులు, ద్వారబంధాలు అన్నీ ఊడబెరుక్కుని పోయారు. అదుపు ఆజ్ఞ లేనందువల్ల ఈ సౌధం శిథిలావస్థకు చేరుకుంటోంది. చుట్టూరా కొన్ని ప్రాసాదాలు కూడా కాలవశంగా నాశనం అవుతున్నాయి. రాయల పాదముద్రలు తలదాల్చి వంపులు దిద్దికొన్నట్టి కలికి మిన్న తాతార్యునద్ద తత్వార్థ విచారంబు వీనుల విందుగా విన్నబోటి అళియ రామేంద్రు రాజ్యాధికారిని చేసి కన్నులు చల్లగా కన్న తల్లి కాపు కైతలకు ద్రాక్షాపాకమును గూర్చి గానంబు చేసిన కవి కుమారి పగతురయడంగా నిప్పుకల్ రగులబెట్టి ఉదటి గర్భంబు ముడిపటి హోరుమనగా తెలుగు ఢంకాలు మ్రోచిన దివ్య భూమి కనుము తమ్ముడా జీర్ణంబు గగనమహలు అంటారు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. రాజతంత్ర జ్ఞానంతో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ రాజకీయ చదరంగములాడినాడు. మనుచరిత్ర ప్రబంధ కథానాయక వరూధిని ఇక్కడ వలపు వీణను పలికించింది. వసుచరిత్ర కథానాయిక సుక్తిమతీదేవి గంగా తరంగ సంగీత గీతికాశృతిని ముగ్ధ మనోహరంగా గానం చేసింది. సత్యభామాదేవి పారిజాత ప్రబంధ సుందరిగా
మృదుల కిసలయ రాగ మనోజ్ఞశయ్యపై ప్రణయకోపాన్ని ప్రదర్శించి పవ్వళించింది. ఈ గగన మహలులో ఆంధ్ర సాహిత్య స్వర్ణయుగం వెల్లివిరిసింది. రామభద్రాలయానికి ఎదురుగా ఖైదీల నుంచే కారాగారం ఉంది. విద్యానగరంలో తిరుగుబాటు చేసిన రాజకీయ ఖైదీలను ఈ జైల్లో ఉంచేవారట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నాటకీయంగా జరిగిన రాజకీయ పరిణామానికి గురైన తిమ్మరుసు మహామంత్రిని కూడా ఇక్కడే నిర్బంధించి శిక్షణ అమలు చేశారని జనశ్రుతి. దీన్ని క్షౌరశాల అని కూడా అంటారు. కోటకు నైరుతి దిశ దక్షిణ భాగంలో కొండకోనల మధ్య భోగసముద్రం నిర్మించారు. ఈ చెరువు సహజ సిద్ధంగా ఏర్పడింది. దక్షిణ పడమర భాగాల్లో కొండకోనలు, ఉత్తరం వైపున కోటగోడ, తూర్పు దిశగా కొంత కరకట్టతో ఈ చెరువు ఏర్పడింది. దీన్ని అంతఃపుర స్త్రీల స్నానవాటికగా తీర్చిదిద్దారు. వర్షాకాలంలో కొండల్లో కురిసిన నీరే ఈ చెరువుకు ప్రధాన వనరు. నానా ఓషధీ రాజముల నుండి పారి వచ్చుటచే ఈ నీరము బహు రుచికరము, ఆరోగ్యకరము అని జనుల విశ్వాసం. ఈ చెరువు నిండేందుకు తిరుమల రాయలు పెన్న నుండి కట్టుకాల్వ త్రవ్వించాడని వసుచరిత్ర కథనం. రెండవ బుక్కరాయలు ఇక్కడ నీటి ఎద్దడి తీర్చేందుకు కట్టుకాల్వ త్రవ్వించాడని కల్లోడి శాసనం తెలుపుతోంది. ఇంతకు ఈ భోగసముద్రం చెరువు పెన నీటితో నిండుతున్నదన్నది వాస్తవమే. ప్రకృతి ఆరాధనలో భాగంగా ఇక్కడ దేవతల ప్రతిష్ఠ కూడా విస్తారంగా ఉన్నాయి. ఈ చెరువులో కూడా నాగదేవతలు, ఆంజనేయ, వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి మనకు. ప్రకృతి తన అందాలన్నీ ఈ చెరువు ప్రాంతంలో పరిచిపెట్టింది. గంటల తరబడి ఈ సుందర దృశ్యాలను చూస్తూ తాపత్రయాలు మరచి కాలం గడపవచ్చు. ఇచ్చటి ఇసుక తినెలు, రాళ్ల గుట్టలు వ్యాహ్యాళి ప్రదేశంగా మనశ్శాంతినిస్తాయి. నిర్మలమైన గాలి, వెలుతురు ఇక్కడ వరప్రసాదంగా లభ్యమవుతాయి. ప్రకృతి సౌందర్య లక్ష్మికి పట్టుబొమ్మ అయిన ఈ భోగసముద్రం సార్థకంగా తన ఉనికిని ఈనాటికి చాటి చెప్తూనే ఉంది. జలక్రీడల తేలియాడిన రాణివాసము వారు దుస్తులు మార్చుకునే గది కూడా ఇక్కడే నిర్మించారు. ఈ భోగసముద్రాన్ని బాబయ్య చెరువు అని కూడా అంటారు. భోగసముద్రానికి దక్షిణ దిక్కులో వీర విరూపణ కొండకు సమీప కోనలో తిమ్మరుసు గోరి నిర్మించారు. దాని చెంతనే గోవిందరాజుల గోరి కూడా ఉంది. చరిత్ర చెప్పని తిమ్మరుసు మరణదండన శ్రీకృష్ణదేవరాయలకు మాయని మచ్చ తెచ్చింది. తన తప్పిదాన్ని శ్రీకృష్ణదేవరాయలు తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది.
నిరపరాధిని దండించానన్న పశ్చాత్తాపంతో శ్రీకృష్ణదేవరాయలు మానసికంగా కృంగిపోయినాడు. తదనంతరం విజయనగర రాజ్య పతనానికి ఇది నాంది పలికింది. తూర్పు ముఖద్వారం, వ్యాయామశాలలు, పాల ఒక్కెర, పసరు ఒక్కెర, బసవన్న బావి, బజారు బావి, వజ్రముష్టి ఆంజనేయుడు, పశ్చిమ ముఖద్వారం, సంజీవరాయుడు మొదలైనవన్నీ దర్శనీయ స్థలాలే. శిథిలావస్థలో ఉన్న వీటన్నిటినీ జీర్ణోద్ధరణ చేసి ఈ ఊరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వంది, ప్రజలది. దుర్భేద్య దుర్గం పెనుగొండ. రూపకం రచన శ్రీ నెరేనూరి హనుమంతరావు. సమర్పణ శ్రీ మూళ్ళగిరి హరి. వినండి, దుర్భేద్య దుర్గం పెనుగొండ రూపకం. సర్వ ప్రాకారాల చేత విజయనగరం యొక్క పవిత్రతను సంతరించుకున్న పెనుగొండ మండలానికి బుక్కరాయలు తన కుమారుడైన విరూపಣ್ణ ఒడియారును సామంతరాజుగా నియమించాడు. ఆనాటి యుద్ధ వ్యూహాలను అనుసరించి ప్రతి ముఖ్య పట్టణానికి ఒక కోట, కొండ ఉండి తీరాలి. విజయనగర రాజుల ముఖ్య పట్టణాలు అనేకం, వేనికవే ప్రత్యేకత కలవి. అందులో పెనుకొండ ప్రాశస్త్యము దేశ విదేశీయుల ప్రశంసలకు పాత్రమైంది. లభ్యమయ్యే శిలాశాసనాల వల్ల, చారిత్రక సమాచారం వల్ల, సాహిత్య సత్యాల వల్ల, అనూచానంగా వినవచ్చే పెద్దల మాటల వల్ల ఈ పెనుగొండ ఘనత మనకు తెలియవస్తుంది. ఓ శిలాశాసనం ఆధారంగా విజయనగర సామ్రాజ్యాధిపతి బుక్కరాయలు తన కుమారుడైన వీర విరూపಣ್ణ ఒడియారును ఈ పెనుగొండ రాష్ట్రానికి అధిపతిగా నియమించాడు. క్రీస్తు శకం 1340 ప్రాంతంలో ఈ పెనుగొండ కోట నిర్మాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా క్రీస్తు శకం 1345 నాటికి వీర విరూపಣ್ణ కోట నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. విజయనగరాంధ్ర సామ్రాజ్యంలో ఉపముఖ్య పట్టణాలన్నింటిలోనూ పెనుగొండ కోట మహోన్నత స్థానాన్ని అందుకుంది. కోట బయట, లోపల ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రజలను దుష్టశక్తుల నుండి, భయంకర రోగాల నుండి కాపాడుతాయని నాటి ప్రజల గాఢ విశ్వాసం. కోటగోడ మీద చుట్టూ బురుజులు నిర్మించారు. ఈ బురుజుల నుండి వేగు చూస్తూ ఇతర సైనికులతో కోటను కంటికి రెప్పలా కాపాడేవారు. ఈ కోటలో రామబురుజు జగత్ప్రసిద్ధము. ప్రళయ జంఝానిల పుఢాక ప్రతిఘటించి కోట కొమ్మున నెడ కొమరు మిగుల నిలచియున్నట్టి సౌధాల నెగడుచుండు రాజయోధుల దలపించి రామబురుజు. రామబురుజు పట్టణంలో గస్తీ తిరిగే సైనికులకు కనిపిస్తుంది. కొండ చెలువ విధాన కన్గూరుతున్న ఇది ఒకానొకనాడు గుడ్లెర్ర చేసి పొంగి చెరలాడు వేడి నిప్పుగలు చేటలను చెరిగి వైచి పైని జిమ్మినది సుమ్ము. పరాక్రమంతో సింగపు కొదమ జూలు విదలించి నిల్చున్నట్టున్న ఈ రామబురుజు నుండి కోట నలుమూలలకు, వెలుపల చాలా దూరం వరకు వేగు చూడవేలుంది. తెలుగు కత్తులు సానబెట్టిన బండమా పెనుకొండ కొండ. నాలుల తెలుగు కత్తులు సానబెట్టిన బండమా పెనుకొండ కొండ. పెనుకొండ కొండ, పెనుకొండ కొండ. ప్రహరించు శత్రుల రక్తధారలు తావి త్రేచిన రంధ్రముల ప్రహరించు శత్రుల
శత్రుల రక్తధారలు త్రావిత్రేచిన ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల కరతి నీలపు దండమా పెనుకొండ కొండ. జనిన నాళుల తెలుగు కత్తులు సానబెట్టిన బండమా పెనుకొండ కొండ. పెనుకొండ కొండ. వెరపులెరుగని బిరుదు నడకల విజయనగరపు రాజ కొడుకులు. వెరపులెరుగని బిరుదు నడకల విజయనగరపు రాజ కొడుకులు ఒరలబోయగ కరుడు గట్టిన పచ్చి నెత్తురు కండమా పెనుకొండ కొండ. జనిన నాళుల తెలుగు కత్తులు సానబెట్టిన బండమా పెనుకొండ కొండ. పెనుకొండ కొండ. పెనుకొండ కొండ. మలేంద్రుని కీర్తి తేనెలు పెరదిదించిన కాపు కవనపు. తిరుమలేంద్రుని కీర్తి తేనెలు పెరదిదించిన కాపు కవనపు. నిరుపమా ద్రాక్షారసమ్ములు పిండి తొలికెడు కుండమా పెనుకొండ కొండ. జనిన నాళుల తెలుగు కత్తులు సానబెట్టిన బండమా పెనుకొండ కొండ. పెనుకొండ కొండ. పెనుకొండ కొండ. పెనుకొండ కొండ. పెనుకొండ కొండ. పెనుకొండ కొండ. దీపాల కాంతుల్లోన శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య తేజ రూపుడవయ్యా మా లక్ష్మీ నరసింహ. దీపాల కాంతుల్లోన శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య తేజ రూపుడవయ్యా మా లక్ష్మీ నరసింహ. ధర్మాన్ని రక్షించుటకై స్వామి లక్ష్మీ నరసింహ ధరణిలోన వెలసినవయ్యా జయ లక్ష్మీ నరసింహ. ధర్మాన్ని రక్షించుటకై స్వామి లక్ష్మీ నరసింహ ధరణిలోన వెలసినవయ్యా జయ లక్ష్మీ నరసింహ. ధర్మాన్ని కాపాడే ధర్మావతారుడవు దాసులను పాలించే మహదేవ దేవుడవు. దీపాల కాంతుల్లోన శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య తేజ రూపుడవయ్యా మా లక్ష్మీ నరసింహ. ధర్మాన్ని రక్షించుటకై స్వామి లక్ష్మీ నరసింహ ధరణిలోన వెలసినవయ్యా జయ లక్ష్మీ నరసింహ. పుష్పం పత్రంబులతోని మా లక్ష్మీ నరసింహ నిన్ను మేము కొలిచితిమయ్యా. జయ లక్ష్మీ నరసింహ ధూపం దీపంబులతోని శ్రీ లక్ష్మీ నరసింహ నిన్ను మేము సేవించాము. మా జ్వాలా
రక్షించుటకై స్వామి లక్ష్మీ నరసింహ ధరణిలోన వెలసినవయ్య జయ లక్ష్మీ నరసింహ. క్రోధాలను వీడి మా స్వామి నరసింహ మోహాలో బాలను మరిచి లక్ష్మీ నరసింహ మదమాశ్చర్యాలను వదిలి మా యోగా నరసింహ నీ కొండను ఎక్కితిమయ్యా ఉగ్ర నరసింహ నిష్టతో నివేడినాము నీలమేఘ శ్యామమమ్ము కరుణించగ రావయ్యా మచ్చగిరి నరసింహ. దీపాల కాంతుల్లోన శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య తేజ రూపుడవయ్యా మా లక్ష్మీ నరసింహ. ధర్మాన్ని రక్షించుటకై స్వామి లక్ష్మీ నరసింహ ధరణిలోన వెలసినవయ్యా జయ లక్ష్మీ నరసింహ. గన గన గంటల్లోన మా లక్ష్మీ నరసింహ ఘనమైన పూజలు నీకు జయ లక్ష్మీ నరసింహ అండా పేరుండుడవయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ అండాలను ఎడబాపయ్యా కాలా నరసింహ గృహబాధలు ఎన్నున్నా ఎడబాపగ రావయ్యా గృహబాధలు ఎన్నున్నా తీర్చేయగ రావయ్యా. దీపాల కాంతుల్లోన శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య తేజ కట్టడాలన్నీ కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. నేటికి గుర్రపు కొండలు నంది పర్వతాల కంటే స్వచ్ఛమైన వాతావరణం కలిగిన పెనుగొండను ప్రభుత్వం తలుచుకుంటే భూతల స్వర్గంగా తీర్చిదిద్దవచ్చు. శ్లోకాలు కూడా పాడినా నిన్న, అవి కూడా చెప్తున్నాను. పెనుగొండ పురీం దివ్యాం పెనుగొండ పురీం దివ్యాం రాయశ్రీ రాజ్య వైభవాం శతదేవ సమారాధ్యా శతదేవ సమారాధ్యా వందే వైభవనిస్తులాం. అలరించే పెనుగొండ ఆలయ ప్రాసాదాలు. రూపకం రచన శ్రీ నెరేనూరి హనుమంతరావు. పదరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ ఎవ్వరికి తెలియకుండా వెనక మాటున దోవగుండ పదరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ ఎవ్వరికి తెలియకుండా వెనక మాటున దోవగుండ పదరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ.
సిరులు నిండిన కొండ చూద్దాం, కొండ కోటల సొగసు చూద్దాం. సిరులు నిండిన కొండ చూద్దాం, కొండ కోటల సొగసు చూద్దాం. గండు కోకిల పాట వింటూ గానలహరిని తేలిపోదాం, గండు కోకిల పాట వింటూ గానలహరిని తేలిపోదాం. పదరా పదరా బంగారు కొండ, పారిపోదాం పెనుగొండ. ఎవ్వరికి తెలియకుండా వెనక మాటున దోవగుండ. పదరా బంగారు కొండ, పారిపోదాం పెనుగొండ. పూల పందిరి చలువ తిన్నెల స్వర్గలోక సుఖాలు కందాం. పూల పందిరి చలువ తిన్నెల స్వర్గలోక సుఖాలు కందాం. కళ్ళ కపటము లేక బతుకుల కలల రాజ్యం ఏలుకుందాం. కళ్ళ కపటము లేక బతుకుల కలల రాజ్యం ఏలుకుందాం. పదరా బంగారు కొండ, పారిపోదాం పెనుగొండ. ఎవ్వరికి తెలియకుండా వెనక మాటున దోవగుండ. పదరా బంగారు కొండ, పారిపోదాం పెనుగొండ. వలపు వెన్నెలలోరు ప్రకృతి సోయగాలను అనుభవిద్దాం. వలపు వెన్నెలలోరు ప్రకృతి సోయగాలను అనుభవిద్దాం. మలయ మారుత వీచికలలో తపన తీరగా తేలిపోదాం. మలయ మారుత వీచికలలో తపన తీరగా తేలిపోదాం. పదరా పదరా బంగారు కొండ, పారిపోదాం పెనుగొండ. తేనెలూరే తెలుగు భాషల తీపి నించిన పదం విందాం. సుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. తెలిసిల్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి. సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటల్జుమే. తేనెలూరే తెలుగు భాషల తీపి నించిన పదం విందాం. తెలుగు తేట ప్రబంధ రీతుల సుధల గ్రోలి పరవశిద్దాం. తెలుగు తేటల ప్రబంధ రీతుల సుధల గ్రోలి పరవశిద్దాం. పదరా పదరా బంగారు కొండ, పారిపోదాం పెనుగొండ.
పాడరా బంగారు కొండ పారిపోదాం పెనుకొండ పారిపోదాం పెనుకొండ పారిపోదాం పెనుకొండ శ్రీ మహాగణాధిపతయే నమః. నా పేరు నెరేనూరి హనుమంతరావు, విద్వాన్ బిఏ పట్టభద్రుణ్ణి. ఇక్కడ జూనియర్ ప్రభుత్వ కళాశాలలో తెలుగు పండితుడుగా ఉద్యోగించి విశ్రాంతి పొందుతున్నాను. ఈ పెనుగొండను గురించిన సమగ్రమైన సమాచారాన్ని నేను గ్రంథస్థం చేసి విజయనగర సామ్రాజ్య వైభవమును, పెనుగొండ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సమగ్రమైన ఒక పుస్తకాన్ని రచించిన. పెనుకొండ ఒకప్పుడు విజయనగర రాజుల ముఖ్య పట్టణములలో ఒక్కటి అయి మహోన్నత పదవులను అందుకొన్నది. కోటగల్గిన కొండ కొండగల్గిన కోట కోట కొండలలోన మేటి మా పెనుగొండ అంటూ పూర్వ కవులు ఈ పెనుగొండ ప్రాశస్త్యాన్ని గూర్చి ఘనంగా కీర్తించినారు. ఇంతేకాకుండా ఈ పెనుగొండలోని కోట కొండ ఈ రెండూ కూడా విజయనగర సామ్రాజ్యానికి గుండెలై మన శత్రుమూకలను చించి చెండాడినాయి. పశ్చిమాంధ్రావని వజ్రకోటీరంబు ధరణీ పురంధ్రి ముత్యాల గొడుగు కృష్ణరాయేంద్రు ముంగిటి పెన్నిధానంబు రాయలసీమ స్వర్ణమయ భూష మండలంబులకెత్తు మాణిక్య దీపంబు సరినగరములలో స్వర్గనిభము కలిమిలేమ వసించు కనక గర్భగృహంబు ధరణి వీరుల రొమ్ము పూసరమ్ము ధరణి జనముల కరచేతి పరసువేది నిఖిల శుభముల నిద్దంపు నిల్వుటద్దమైన పెనుగొండ విభవమెంత నివచింతు ముజ్జగంబుల పుణ్యంపు మూలధనము. ఈ పెనుకొండ పశ్చిమాంధ్రావనిలో వజ్ర కిరీటం వంటిది. ధరణి అనే స్త్రీరత్నానికి ఇది ముత్యాల గొడుగులా ప్రకాశించింది. ఈ కోటను గురించి వివరించాలంటే దుర్భేద్యమైన ఈ కోటను ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నా చూచి ఆనందించదగిందిగా ఉంది. దీన్ని గురించి ఇది మా కోట విపక్షపక్ష హృదయోద్యద్రక్తధారౌఘముల్ 10,000 సారులు చప్పరించి దద్దరిల్లంగా పేరెదగాండ్రించిన ఎట్టి క్రోలు పులి నేడి రీతి వాపోవుచున్నది దుర్దాంత జరాక్రమంబున. ఇక్కడ ఈ కోట శిథిలావస్థకు చేరుకున్నా కూడా
తన పూర్వ వైభవాన్ని చాటి చెప్తూనే ఉన్నది. ఆనాటి యుద్ధ వ్యూహాలను అనుసరించి ప్రతి ముఖ్య పట్టణానికి ఒక కోట కొండ ఉండి తీరాలి. అదే పద్ధతిలోనే ఈ కొండ కోట ఏర్పడ్డాయి. బ్రహ్మాండ పురాణంలో ఈ ఘనాచలము ఘనంగా కీర్తింపబడింది. ఆ ఘనాచల మహాత్మ్యం నుండి కూడా, అంటే అనాది పురాణ కాలం నుండి కూడా ఈ పెనుకొండ చాలా ప్రశస్తమైంది, ప్రసిద్ధమైంది. ఇక్కడ ఆదిమ మానవుడు నివసించినాడు అనేందుకు ఆధారాలు దొరికినాయి. ఇంతేకాకుండా ఈ చుట్టుపట్ట ప్రదేశాలను ఈ భారతదేశాన్ని ఏలిన అనేక మంది రాజన్యులంతా పాలించినారు. అశోకుడు కూడా ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. గుప్తరాజుల కాలంలో ఈ పెనుగొండ చాలా ప్రశస్తమైంది. ఇంతేకాకుండా ఈ పెనుగొండను గురించి మనం వాస్తవాలను ఇప్పుడు కళ్ళతో చూడడానికి శిథిలాలు మిగిలి ఉన్నాయి. ఈ కొండకు కోట ఒక రక్షక కవచం. ఈ కోటను ఆనుకొనే అగర్త తవ్వినారు. ఆ అగర్త సర్వకాల సర్వావస్థలయందు నీళ్లతో నింపబడి ఉండేది. అందులోనూ మొసళ్ళనందులో పెంచేవారు. కాబట్టి శత్రువులు ఈ కోటలోనికి ప్రవేశించేందుకు వీలు లేదు. ఈ కోటకు 4 ముఖద్వారాలున్నాయి. 4 దిక్కులకు 4 ముఖద్వారాలు. ప్రతి ముఖద్వారం దగ్గర ఒక ఆంజనేయ స్వామి ప్రసిద్ధంగా ప్రతిష్ఠింపబడ్డారు. ఉత్తరాది మఠ పీఠాధిపతులు ఉత్తర ముఖద్వారం, ఇప్పుడు మనము ముఖద్వారంగా వాడుకుంటూ ఉండే ప్రదేశంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించినారు. ఆ ఆంజనేయుడు 11 అడుగుల ఎత్తున ఉన్నాడు. ఈ ఆంజనేయుడి ప్రత్యేకత ఏమయ్యా అంటే, ఉత్తరాది మఠ పీఠాధిపతులు 750 ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠిస్తే ఈ రాయలసీమలో 365 ఆంజనేయ విగ్రహాలు ఒక్క పెనుగొండలోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా ఆంజనేయుని విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఈ ఉత్తరాది మఠ పీఠాధిపతుల యొక్క ప్రత్యేకత, ఆ కోట తోక ఎత్తింటాడు ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమంటే, తోక కుడి చేతి క్రిందుగా పైకి పోయి ఉంటుంది. ఆ తోక చివరన గంటలుంటాయి. వజ్రాల కంఠహారం ఉంటుంది. బ్రహ్మచర్య సూచకంగా ఆయన గోచి కట్టుకొని ఉంటాడు. తర్వాత కాలికి అందెలుంటాయి. ఈయన ఒక కంటితో శాంతాన్ని, ఒక కంటితో వీర రసాన్ని చిలికిస్తూ ఉంటాడు. ఈయన పిలిస్తే పలికే దేవుడుగా ఈ ఊళ్ళో అందరూ భావిస్తారు. ఇంతేకాదు ఈయనకు భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశం ఇది. ఈ దేవుణ్ణి దాటుకొని పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే నమస్కరించే పక్కకు పోతారు. ఇంతేకాకుండా ఈ ఊళ్ళో చాలామంది పేర్లు ఆంజనేయునికి సంబంధించినవిగానే ఉంటాయి. మారుతి అని, లేదు ఆంజనేయులని, ఇట్లా ఆయన పేర్లతోనే చాలామంది జనాలు పిలువబడుతూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఈ స్వామి యొక్క మహిమ అర్థమవుతుంది. ఇక్కడ పసరు ఒక్కెర అని ఈనాడు పిలువబడేది పురాణంలో సీతాతీర్థంగా వర్ణితమైంది. ఇది చాలా పురాతనమైన విషయం. సోమేశ్వరుడనే
స్వామి అక్కడ ప్రతిష్ఠింపబడినాడు. దీనికి కథగా ఏం చెబుతారంటే, ఉత్తరాది మఠ పీఠాధిపతులు ఆ పసరు ఒక్కెరలో అంటే సీతాతీర్థంలో అట్టడుగున ఉండే ఆంజనేయ స్వామిని వెలికి తెచ్చి ఒక దేవాలయంలో ప్రతిష్ఠించాలని అక్కడ దేవాలయాన్ని కట్టినాడు. సరే, ప్రయత్నం మీద ఆ లోపల ఉన్న ఆంజనేయ స్వామిని తెచ్చి ఈ దేవాలయంలో ప్రతిష్ఠించినాడు. ప్రొద్దున లేచి చూస్తే ఆ ఆంజనేయ స్వామి యథాస్థానంలో పసరొక్కరి లోపల ఉన్నాడు. అట్లా 3 సార్లు ఉత్తరాది మఠ పీఠాధిపతులు ప్రయత్నించిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి ఈయన కలలో కనబడి, అయ్యా వృథా ప్రయాస, నన్ను నువ్వు పైకి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించలేవు, కాశీకి పోయి ఒక శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమంటే ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినాడు. ఆయనే ఇప్పుడు సోమేశ్వరుడుగా ప్రసిద్ధుడై ఉన్నాడు. ఇది బ్రహ్మాండ పురాణములో చెప్పినట్టుగా సీతాతీర్థం. సీత తన కష్టాలన్నీ పోగొట్టుకునేందుకు ఇక్కడ వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసిందని, తన యొక్క పతిని ఆ విధంగా చేరగలిగిందని ఒక కథ ప్రసిద్ధంగా ఉంది ఆ పురాణంలోనే. ఈ సీతాతీర్థము ఈనాడు పసరొక్కరిగా పిలువబడుతున్నది. ఈ పసరొక్కర నుండి భూమార్గంగా కొన్ని పైపుల మాదిరిగా ఏర్పాటు చేసి పాల ఒక్కెరను నింపినారు. ఈ పాల ఒక్కెరకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అందరూ అనుకున్నట్టు చెరువు నుండి రావడంలే. ఇక్కడ ఈ సోమేశ్వరాలయం ఎదురుగా ఉన్న పసరొక్కెర నుండినే పాల ఒక్కెరకు నీళ్లు పోయే మార్గం ఏర్పరిచినారు పూర్వీకులు. వాళ్ళ సాంకేతిక నైపుణ్యము ఎంతో గొప్పది. ఇప్పుడు ఆ పాల ఒక్కెర కూడా నిండి అవి నీళ్ళన్నీ పారుతున్నాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఆ ప్రదేశము ఉంటుంది. ఇది సోమేశ్వరాలయం యొక్క సమగ్రమైన కథ. బ్రహ్మాండ పురాణములో సోమేశ్వరమితి ఖ్యాతం లింగం పరమపావనం తక్షేత్రం తమసమాసాద్య సీతార్థే సమప్లుతా అని ఈ సోమేశ్వరాలయాన్ని గురించి వివరణ ఉంది. ఈ పెనుగొండ కోటలో హరిహరాద్వైత సూచకంగా ఏర్పడ్డ కాశీ విశ్వనాథాలయము, శ్రీ రామభద్రాలయము, ఈ రెండు కూడా జంట కవుల వలె ఒకే చోట ఉన్నాయి. కాశీ విశ్వనాథాలయాన్ని విద్యారణ్యుల వారు కట్టించి శివ ప్రతిష్ఠ చేసినట్టుగా ఇక్కడి పురాణ కథలు చెబుతున్నాయి. ఇది ఎంత అద్భుతమైన దేవాలయము అని అంటే, ఈ దేవాలయంలో గోడల మీద చుట్టూరా హర విలాసము చిత్రరూపములో శిల్పరూపములో మనకు దర్శనమిస్తుంది. ఆ సాక్షాత్తు శిల్పాలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఈనాటికి ఉన్నాయి అంటే, చెన్ను మాసిన వన్నె మాయకగా ఉన్నాయి అవన్నీ కూడా. ఇంతేకాకుండా ఈ అద్భుతమైన సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే, ఈ స్తంభములు పురాహీన మానవ నైతిక ప్రశస్తికి సూచకములేమో, ఈ అచ్చరల చానల అమానుష తీవ్ర రసికతా విధికి తార్కాణమేమో, ఈ పూల చాలు రేకెత్తిన తాత్విక సహృదయత్వమునకు సంజ్ఞయేమో, ఈ శిల్పదర్పణం వాశాంత వరకళా ప్రతిభా లతా పరిపాకమేమో.
నిశ్చలమైన పారలౌకిక దృష్టికి ఫలములేమో ఈ మహానిర్మాణమీ ప్రశస్తి ఇది ఒక నూత్న సిద్ధి సంపదయేమో. ఇందులో సప్తస్వరాలను ఒలికించే స్తంభాలున్నాయి. దాన్ని విషయం తెలిసి కొంత కట్టెతో ఆ స్తంభాలను కొడితే సరిగమ పద ని సా ఈ సప్తస్వరాలు పలుకుతాయి. పాటలు పాడి వాటితో వాద్యములుగా ఉపయోగించినటువంటి ఘట్టాలు కూడా మనకు పురాతన కాలంలో తెలియవస్తాయి. ఇంతేకాకుండా అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. ఆ నందీశ్వరుడు లేపాక్షి నందికి మూలమూర్తి. ఆయన ఈ శిల్పాన్ని, ఈ నందీశ్వరుని శిల్పాన్ని చెక్కిన వారే ఆ లేపాక్షి నందీశ్వరుణ్ణి కూడా చెక్కినాడు. అక్కడ లోపలది ఈ విధంగా పురాణ కథలకి ఎన్నో ఆధారభూతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కుమార సంభవములోని కథలన్నీ కూడా మనకు జ్ఞాపకం వచ్చే విధంగా అందులో ఉన్నాయి. ఇంతేకాకుండా ఉత్తర కుడ్యముల మీద తిన్నని కథ ఉంది. కాళహస్తీశ్వరుడు అని పేరు రావడానికి శ్రీకాళము, హస్తి వీటి పూజలు, ఈ కాళము హస్తి యుద్ధము, తర్వాత ఈ వీటికి మోక్షం ఇచ్చిన సన్నివేశము, తిన్నడు పూజ చేయడము, కన్నులు పీకి పెట్టడము ఇత్యాదిగా శిల్పాలన్నీ మనకు శ్రీకాళహస్తి యొక్క దృశ్యాలను, శివ మహాత్మ్యాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఇట్లా అద్భుతమైన శిల్పరాజాలతో ఒప్పారేటువంటి శివాలయము కాశీ విశ్వనాథాలయంగా ప్రసిద్ధము. ఇక్కడి శివుణ్ణి ప్రతిష్ఠించిన వారు విద్యారణ్య స్వాముల వారు. ఇక్కడి శివతత్వము మనకు ఎంతో అద్భుతంగా ద్యోతకమవుతుంది. పెనుగొండలో శ్రీరామభద్రాలయము ప్రథమంగా పేర్కొనదగి ఉంది. అక్కడ ఉన్న శిల్ప సౌందర్యము, అక్కడ ఉన్న మహిమాన్వితమైనటువంటి శ్రీరామభద్రుని యొక్క విగ్రహము మనల్ని తన్మయత్వములో ముంచుతాయి. ఇహలోకము నుండి పరలోకాలకు తీసుకుపోయే శక్తి ఆ విగ్రహాలకు ఉంది. ఎందుకంటే శ్రీరాముడు మామూలుగా కోదండము ధరించి వీర ఆసనంలోనే కనిపిస్తాడు. ఇక్కడ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు వీళ్ళందరూ కూడా యోగముద్రలో ఉండి యోగాసనంలోనే మనకు దర్శనమిస్తారు. అద్భుతమైన ఈ విగ్రహాలు పరమ మహాత్మ్యాన్ని లోకానికి చాటి చెప్తూ ఉన్నాయి. శ్రీమద్ రామాయణం అంతా కూడా గోడల మీద శిల్పీకృతమై ఉంది. తాడిపర్తిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయం చుట్టూ ఉండే శిల్పాలకు ఈ శిల్పాలకు అతి దగ్గర పోలిక ఉంది. అది అచ్చుగుద్దినట్లుగా ఆ శిల్పాలను ఈ శిల్పాలను పోలి ఉన్నాయి. ఇక తరువాత భాగవతం యొక్క లోని దశమస్కందములో శ్రీకృష్ణుని లీలలన్నీ అద్భుతంగా వర్ణన చేస్తూ శిల్పీకరింపబడినాయి. ఆ రామభద్రాలయం యొక్క ప్రత్యేకత ఇది. అదే కాకుండా ధ్వజస్తంభంలో కామధేను ఉన్నది. ఆమె 3 మూర్తులతో మనకు సాక్షాత్కరిస్తుంది. మన భక్తి పారవస్యానికి ఎంతవరకు ఆ ధ్వజస్తంభం తోడ్పడుతుందంటే లక్ష్మీ నరసింహస్వామి తొడ మీద లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని మనకు దర్శనమిస్తాడు. ఈ విధంగా ఈ రామభద్రాలయము మహాప్రశస్తమైంది, మహాప్రసిద్ధమైంది. అందరి శిల్ప రాజాలు, ఆ కళ్యాణ మంటపము ఇవన్నీ కూడా ఈనాటికి కూడా చూపర్ల హృదయాన్ని ఎంతగా ఆకట్టుకుంటున్నాయి. అంటూ ఏనుగు గున్నలకైనా తలదిమ్ము గొలుపు ఈ శిలల బరువు, ఏ రీతి మలచిరో ఈ స్తంభముల యందు
ప్రోవు గ్రమ్మిన మల్లెపూల చాలు ఏ లేపనంబున ఈ కుడ్యములకెల్ల తనరించినారు అద్దాల తళుకు ఏ యంత్రమున వెలయించిరో దీనికి చెడకయుండెడి చిరంజీవ శక్తి కనివిని ఎరుంగనట్టి దుర్ఘటములైన పనులు స్వాభావికముగనుండునవి వారికా మహాశక్తి ఏ రీతి ఎబ్బెనొక్కో కాలమో జీవనమో ఏదో కారణంబు. ఇది అద్భుతంగా మనం అక్కడ దర్శించేనట్టి విషయాలనే ఈ పద్యంలో వివరించడం జరిగింది. శ్రీరామభద్రాలయము ఈనాడు కొంత శిథిలావస్థలో ఉండినా దాని పూర్వ వైభవాన్ని చాటుతూనే ఉంది. అది తప్పక దర్శించాలే. రామభద్రాలయము, కాశీ విశ్వనాథాలయము, హరిహర క్షేత్రమని కంచి స్వాముల వారు దానికి నామకరణం చేసిన పరమత సహనం కలవారు అనేందుకు నిదర్శనంగా ఈ పెనుగొండలో జైన దేవాలయాలు ఉన్నాయి. పచ్చే పార్శ్వనాథ దేవాలయం. దీన్ని పచ్చే అంటే పచ్చగా ఉండేటువంటి ఆ దేవుని విగ్రహం అన్నమాట అక్కడ ప్రతిష్ఠించినాడు. ఈయన 23వ తీర్థంకరుడు. ఆ పచ్చే పార్శ్వనాథుని విగ్రహము క్రింద ఈ విజయనగర రాజుల శాసనం ఉంది. వాళ్ళ ద్వారానే ఇది నిర్మింపబడ్డట్టు, వాళ్ళే దీన్ని పోషించినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. అందులో ధరణీ దేవత ఉంది, పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఇట్లా 24 తీర్థంకర్ల యొక్క విగ్రహాలు కూడా మనకు ఆ పచ్చే పార్శ్వనాథ దేవాలయంలో లభిస్తాయి. అద్భుతమైన ఈ దేవాలయాన్ని చూసేదానికి ఇది దిగంబర సంప్రదాయానికి చెందింది. అనేక మంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు జైనులు. ఇదే కాకుండా అజితనాథ దేవాలయం అని, అది కూడా దిగంబర సాంప్రదాయానికి చెందిందే ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. కాకపోతే అక్కడ నిధుల కోసం తవ్విన ముష్కరులు ఆ విగ్రహాన్ని భిన్నం చేసిన దానివల్ల అక్కడ పూజలు పునస్కారాలు అంతగా జరగకపోతున్నాయి. కానీ ఈ జైన దేవాలయాలు మరమత సహనానికి నిదర్శనంగా ఈ ఊళ్ళో ఉన్నాయి. ఇంతేకాకుండా ఈ ఊళ్ళో దర్గా అని ఒకటి ముస్లిముల పుణ్యస్థలం ఉంది. బాబా ఫక్రుద్దీన్ పేరుతో ఇక్కడ ఆయన సమాధి అయినాడు. ఈ బాబా ఫక్రుద్దీన్ను కూడా విజయనగర రాజులు గౌరవించినట్టుగా మనకు చరిత్ర చెబుతూ ఉన్నది, శాసనాల్లో నిరూపిస్తున్నారు. ఈ బాబయ్యకు అక్కడ శివాలయం అది, దాంట్లోనే ఈయన స్వామి సమాధి చేయబడ్డాడు. ఆయన ఎంత మహిమాన్వితుడు చెప్పలేకుండా ఉన్నారు జనాలు. ఏలంటే హిందువుల్లో కూడా చాలామంది ఈనాటికి బాబయ్య పేరిటి వారు ఉన్నారు. ఆయన పేరుతో బాబయ్య అని పిలిపించుకుంటారు. ఆ బాబయ్య పరమత సహనం కలవాడుగా, అన్ని మతాలను సమానంగా చూసినవాడుగా, ఈ ఊరి యొక్క పరమత సహనానికి నిదర్శనంగా గుర్తుగా ఉన్నాడు. ఇక్కడ పరుష జరుగుతుంది. ఆ ఉరుసు సందర్భంలో ఎన్నో ప్రదేశాల నుంచి, ఉత్తరాది నుంచి కూడా ముస్లింలు వస్తుంటారు, హిందువులు వస్తుంటారు. ఈ ఊరిని ఒక సంగమ క్షేత్రంగా ఈ బాబయ్య గుడి చేసింది. ఈ కొండను ఘనాచలం, ఘనగిరి అని పురాణాల్లో సంబోధించినారు. దీన్నే మన తెలుగులో పెను కొండ అని అంటున్నారు. పెను అంటే పెద్ద, కొండ అంటే కొండ. పెనుకొండ అని ఈ విధంగా ఈ ఊరికి పేరు వచ్చింది. ఆ పెనుకొండ సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడ ఒకప్పుడు భీకరారణ్యం ఉండి ఎన్నో అడవి జంతువులకు స్థావరంగా ఉండేది.
కొంచెం నిలబెట్టరా. భట్టుమూర్తి తన వసు చరిత్రలో ఈ కొండను చాలా అద్భుతంగా వర్ణించినాడు. ఈ కొండ ఆయన కథానాయకుడు. ఇక్కడ పారే సుక్తిమతి నది ఆయన కథానాయకి. ఈ రెండు కథానాయకుడు నాయకిని చేసి ఈ వసు చరిత్ర రచింపబడింది. అందులో ఇక్కడ ఉన్నటువంటి పూదోటల ప్రాశస్త్యాన్ని గురించి, ఆ కొండ మీద వెలసినటువంటి పురోపవనాలను గురించి ఆయన రాస్తూ, పురి పూదోటల తావి మిన్నలమ వేల్పుల్ మెచ్చి తద్భూజభాస్వర సంతానముల దివిన్ బెనుప, ఆ సంతానముల్ దివ్య నిర్ఘరిణి నిర్మల వారి పూర పరిపోషం బందియు తన్మహాతరు లక్ష్మి పరిపూర్తిగా నకెసగిన తత్సల్ప కశాఖా ప్రభ. దీని అర్థం ఏమంటే, ఇక్కడ పైన కొండ మీద ఉన్నటువంటి పూదోటల యొక్క పూల వాసన స్వర్గానికి పోయిందని. ఆ స్వర్గంలో ఉండే దేవతలు ఈ వాసనను చూసి, అయ్యో ఇంత మంచి వాసన మన స్వర్గంలో లేదే అని ఇక్కడికి వచ్చి ఈ పూల మొక్కల యొక్క తీసుకుపోయి అక్కడ గంగా నది నీళ్ళ, ఆకాశ గంగా నది నీళ్లతో పెంచినా కూడా అక్కడ ఉండే పూలకు ఇక్కడ ఉండే తావి అమ్మలేదు. వాళ్ళు అయ్యో ఈ వాసన చూడడానికి పెనుగొండ కొండకే రావాలి అని అనుకున్నారు అని. ఇట్లా ఆ పెనుగొండ అంతా కూడా ప్రకృతి లక్ష్మికి పట్టుగొమ్మయ్యి అక్కడ ఉన్నటువంటి ఖిల్లా రాణివాసంగా అంతఃపురంగా వినియోగమై అక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము దేవుడుగా పూజించబడుతూ ఈ కొండ నంది కొండల కంటే కూడా చాలా ప్రశస్తమైన వాతావరణం కలిగి ఉంది. ఆ కొండని ఎంతైనా అభివృద్ధి చేయవచ్చు. అది అభివృద్ధి చెందేదానికి కావలసినన్ని వనరులు కూడా అక్కడే ఉన్నాయి. వాటిని వినియోగించుకోవడమే మన కర్తవ్యం. ఈ పెనుగొండ లలిత కళలకు నిలయం. ఇక్కడి శిల్పాలు, ఇక్కడి సాహిత్యము, ఇక్కడి ఇతర విషయాలు అన్నీ కూడా ఎప్పుడూ ఇక్కడ గాలుల్లో తేలుతూనే ఉంటాయి. ఈ వాతావరణం అంతా కూడా ఈ లలిత కళా వైభవంతో నిండి ఉంటుంది. కానీ ఇప్పుడు పాలన పోషణ తగ్గి దేవాలయాలన్నీ శిథిలమైపోతున్నాయి. కొండంతా పాడుపడిపోతుంది. నిధులకై త్రవ్విన ముష్కరులు ప్రతి అంగుళాన్ని పాడు చేసినారు. ఇంకా పాడు కాకుండా దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. దీన్ని అభివృద్ధి పరచాలని నేను ఎంతగానో కాంక్షిస్తున్నాను. ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి అన్ని హంగులు కలిగి ఉంది. దీన్ని ఈ విధంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు ప్రజలు, ప్రభుత్వము పాటుపడగలందుకు ప్రార్థిస్తున్నాను. శుభం భూయాత్. నీ 12 అంటివి. పొంగెడి భాగ్యసీమయై భరతోర్వి కలిమిజూ పెనెపుడు తెలుగు జాతి పగరగుండె చెదరపటు శక్తియుక్తిమై బలిమిజూ పెనెపుడు తెలుగు జోదు శిలలను కరగించి జీవ కళలను నిలిచి తేజరిల్లెనెపుడు తెలుగు శిల్పి పలుకు పలుకు నందు పులకండ మొలకంగా చెలగెనుర్వెనెపుడు తెలుగు కైత విపణ వీధుల వజ్రాలు విక్రయించి వర్తకంబున పృథ్వీ నివాసిగాంచి లలిత కళలకు ఆలవాలంబునైన ఘనగిరిన్ పెనుకొండను రాయలేలిన కాలమందు. ఇది వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు బాగా ప్రసిద్ధమైన ఈ పెనుగొండ పట్టణం ఇక్కడ బజారుల్లో
వజ్రవైడూర్యాలన్నీ రాసులు పోసి అమ్మినారు. విదేశస్తులు ఎంతోమంది ఈ దేశానికి, ఈ ఊరికి వచ్చి వర్తక వ్యాపారాలు నిర్వర్తించినారు. ఇట్లా పూర్వకాలంలో ప్రసిద్ధమై నేడు శిథిలమైన ఈ పెనుగొండను సముద్ధరించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. శుభం భూయాత్. ఈ పెనుగొండలో రామభద్రాలయం ఎదురుగా ఖైదీల నుంచే జైలు కట్టినారు. అక్కడ విజయనగరంలో రాచరికం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళను తెచ్చి ఇక్కడ బందీలుగా చేసి శిక్షలు అమలుపరిచేవారు. అటువంటి ఆ జైలులోనే ఈ శిక్షలు అమలుపరిచిన తిమ్మరుసును కూడా బంధించేట అది కాలం యొక్క మహాత్మ్యం. తిమ్మరుసు కృష్ణదేవరాయల ఏకైక పుత్రుణ్ణి చంపించినాడు అనేటువంటి ఒకానొక అనుమానంతో రాయలవారు ఆయనకు కన్నులు ఊడబెరికి మరణదండన విధించినారు. తిమ్మరుసును పెనుగొండకే తెచ్చి ఆయన చాలామందిని ఇక్కడ శిక్షించిన చొప్పునే ఆయన్ను కూడా అందులో బంధించినారు. తరువాత యథాకాలానికి ఆ శిక్షను అమలుపరిచినారు. ఆ కన్నులూడబెరికిన శ్రీకృష్ణదేవరాయలను, ఆయన తమ్ముడు గోవిందరాజులను, ఆయన కుక్కను కాపాడేదల్లా అనే ఉద్దేశంతో తప్పు తెలుసుకున్న కృష్ణదేవరాయలు విజయనగరం నుండి హుటాహుటిన ఈ ఊరికి వచ్చినాడు. కానీ అప్పటికే పుణ్యకాలం పూర్తి అయిపోయింది, శిక్ష అమలైంది. తిమ్మరుసును హత్య చేసినారు. తన్ను పెంచి పెద్ద చేసి రాజును చేసి తన యొక్క గొప్పదనానికి పాటుపడిన తిమ్మరుసును తాను ఆ విధంగా అమానుషంగా చంపించిన అనేటువంటి పశ్చాత్తాపంతో శ్రీకృష్ణదేవరాయలు కృంగిపోయి ఆయనకు స్మారక చిహ్నంగా ఒక గోరీని నిర్మించినారు. దాన్ని తిమ్మరుసు గోరీ అని ఈ పొద్దుటికి అంటారు. అక్కడే ఒక చిన్న గోరీ ఉంది, అది గోవిందరాజులు ఆయన తమ్ముడిది. తర్వాత ఇంకొక చిన్న గోరీ ఉంది, అది ఆయన విశ్వాసపాత్రమైన కుక్కది. ఈ తిమ్మరుసు అత్యోదంతము చరిత్రలో ఎక్కడా కనిపించదు, కానీ ఇది జనశ్రుతిగా ఇక్కడ వినవచ్చేటువంటి కథ. జనులంతా కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క మూర్ఖత్వాన్ని, అమానుషత్వాన్ని నిందించినారు. ఆ తరువాతనే విజయనగర సామ్రాజ్య పతనము ప్రారంభమైంది. ఈ విధంగా విజయనగరానికి చేటుగాలు వచ్చింది అని చరిత్ర చెబుతున్నారు.